హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. మనకు ఎస్టర్డే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కమ్ జూనియర్ అసిస్టెంట్ అనేది సీనియర్ మరియు జూనియర్ అనేది రెండు అనేది వచ్చాయి. మనకు వాటి డీటెయిల్స్ అనేవి క్లారిటీగా తెలుసుకుందాం. అఫీషియల్గా మనకు ఈరోజు ఈవినింగ్ అనేది వాళ్ళు పెట్టారనమాట. అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, ఒకసారి చూడండి ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు. అయితే ఫస్ట్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ త్రూ ది ప్రోఫార్మా అప్లికేషన్ టు బి మేడ్ అవైలబుల్ కమిషన్ వెబ్సైట్ అని ఇచ్చారు. ఒకసారి అసిస్టెంట్ కమ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని ఇచ్చారు. ఒకసారి చూడండి. సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ డేట్ 12/4 అంటే 12వ తారీఖు నుండి, ఈ నెల 12 నుంచి కూడా మనము నెక్స్ట్ మంత్ 5/5/2021 నెక్స్ట్ మంత్ 5వ తారీఖు వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఆ రోజు 5వ తారీఖు 11:59 వరకు కూడా మనము నైట్ 11:59 వరకు కూడా మనము అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉన్నదని ఇచ్చారు. ఆల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడ్ 7 days బిఫోర్ ఎగ్జామినేషన్ అన్నారు వాళ్ళు. ఆల్ టికెట్స్ అనేవి మనకు 7 days ముందుగా మనకు వెబ్సైట్లో అనేది మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అనేది వాళ్ళు అవైలబుల్ చేస్తారనమాట. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అని ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అన్నారు. సిబిఐటి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ మనకు సిబిటి మోడల్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్ మీద ఉంటుంది అనమాట. ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ అని ఇచ్చారు. ఒకసారి చూడండి. ద ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ డేట్ విల్ బీ అనౌన్స్డ్ లేటర్. ద కమిషన్ రిజర్వ్స్ రైట్ టు కండక్ట్ ఎగ్జామినేషన్ ఎయిదర్ కంప్యూటర్ బేస్డ్ ఆర్ ఆఫ్లైన్. ఒకవేళ అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా వస్తే ఏం చేస్తారంటే ఆఫ్లైన్లో పెడతారు ఓఎంఆర్ షీట్. అదే ఆ అప్లికేషన్స్ అనేవి తక్కువగా వస్తే ఏం చేస్తారంటే వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ అనేది రిక్రూట్మెంట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా అనేది పెడతారనమాట. మనకి ఈ పాయింట్లో మనకు వాళ్ళు మెన్షన్ చేశారు. మేబీ అని అంటున్నారు, కంప్యూటర్ బేస్డ్ ఆర్ ఆఫ్లైన్ అంటున్నారు. బిఫోర్ అప్లయింగ్ ది పోస్ట్ ఫర్ ది క్యాండిడేట్ షెల్ రిజిస్టర్ దెమ్సెల్ఫ్ అన్నారు. అంటే మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అనేది ఉండాలన్నమాట. ఎవరైనా ఈ నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీలో ఓటీఆర్ లేని వాళ్ళు, వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది లేని వాళ్ళు ముందుగా ఓటీఆర్ అనేది అప్లై చేసుకోవాలని వారు ఇచ్చారు. దానివల్ల టీఎస్పీఎస్సీ ఐడి అనేది మనకు వస్తుంది. అంటే మీ పేరు మీద, మీరు క్వాలిఫికేషన్ మీద మీకు టీఎస్పీఎస్సీ ఐడి అనేది ఉంటుంది. ఇది లేని వాళ్ళకు మాత్రమే, ఇంత ముందుకు ఓటీఆర్ అప్లై చేసుకొని వాళ్ళకు మాత్రమే, కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు టీఎస్పీఎస్సీ తరపున. మనకు ఇంపార్టెంట్ నోట్, క్యాండిడేట్స్ రిక్వెస్టెడ్ కీప్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ఆధార్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్సెట్రా అని ఇచ్చారు. దెన్ రోల్ నెంబర్స్, ఇయర్స్, పాసింగ్ అవుట్ ఇయర్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మనము సర్టిఫికేట్స్ అనేవి దగ్గర ఉంచుకోవాలన్నారు. ద క్యాండిడేట్ హూ పాసెస్ రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్ మే అప్లై ఆన్లైన్ సాటిస్ఫైయింగ్ దెమ్సెల్వ్స్ అని ఇచ్చారు. మనకు వాటి గురించి అనేది ఇచ్చారు. ఒకసారి చూడండి. సీనియర్ అసిస్టెంట్ ఇన్ పివి నరసింహారావు దాంట్లో మనకు 15 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 18 నుంచి 34, మినిమం 18, మ్యాక్సిమం అనేది 34 years వరకు అనేది ఉన్నది. పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే 22,000 నుంచి 460 నుంచి 66,330 వరకు కూడా ఉన్నది. మనం అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది సీనియర్ అసిస్టెంట్గా మాత్రం. అదే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో మనకు 10 పోస్టులు ఉన్నాయి. దీంట్లో 18 నుంచి 34. దీనికి స్టార్టింగ్ శాలరీ 16,400 నుంచి 49,870 వరకు కూడా ఉంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో 102 పోస్టులు ఉన్నాయి. మొత్తం 127 పోస్టులు. దీనికి కూడా 16,400 నుంచి 49,870 వరకు ఉన్నది. అన్నిటికి కూడా మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం 8 అనేది 34 వరకు ఉన్నది. ఒకసారి మిగతా డీటెయిల్స్ అనేది చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు సీనియర్ అసిస్టెంట్కు పివి నరసింహారావు ఎనీ డిగ్రీ, ఎనీ యూనివర్సిటీ
డిగ్రీ అన్నారు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ ఇన్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఎనీ డిగ్రీ ఉండి అండ్ మనకు కంప్యూటర్ బేస్డ్ అనేది ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ కొంతమంది బీసీఏ వాళ్ళకు డిగ్రీలోనే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటుంది. అదేవిధంగా డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళకు అలాంటివి ఏమీ అవసరం లేదు సబ్జెక్టు ఉన్న వాళ్ళకు. అదేవిధంగా మిగతావి చూడండి, ఏ పాస్ ఇన్ గౌట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అండ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై ది లోయర్ గ్రేడ్. అదేవిధంగా మనకు టైపిస్ట్ వాటికి కన్ఫామ్గా మనకు టెక్నికల్ బోర్డు వాళ్ళ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది లోయర్ గ్రేడ్లో ఉంటే సరిపోతుంది. హయ్యర్ గ్రేడ్ అవసరం లేదండి. లోయర్ గ్రేడ్ ఉంటుంది కదా, 60 వరకు ఉంటుంది కదా, ఆ స్పీడ్ ఉంటే సరిపోతుంది అనమాట. మనకు మినిమం ఏజ్ అనేది మనం పైన చూసుకున్నాము. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ చూడండి. కొన్ని స్టేట్ గవర్నమెంట్ కానీ, టీఎస్ఆర్టీసీ కానీ, స్టేట్ గవర్నమెంట్, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ వాళ్ళకు 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మనకి 3 years ఇచ్చారు 34 మీద. మనకు ఎన్సీసీ వాళ్ళకు ఉన్న వాళ్ళకైనా 3 years ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే 34+5 అనమాట. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట. ఎగ్జామినేషన్ ఫీజు అనేది 200 rupees అనేది ఉన్నది మనకు. ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 200 rupees అన్నారు టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్. దిస్ అపార్ట్ ది అప్లికేషన్ హ్యావ్ టు పే 80 rupees టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది 80 rupees అనేది ఫీ చేస్తే సరిపోతుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, పిహెచ్ వాళ్ళకు అవసరం లేదనమాట. ఇది తెలంగాణ స్టేట్లో వీళ్ళకు ఎక్సెప్టెడ్ ఇచ్చారనమాట 34 ఉన్న వాళ్ళకు. మనకు ఫీజ్ పేమెంట్ అనేది కూడా ఫీజ్ పేమెంట్ మెన్షన్ మెథడ్ పారా 161 దాంట్లో ఇచ్చారు. టీఎస్పీఎస్సీ ఐడి ద్వారానే మనము ఫీజ్ పే అనేది చేయాల్సి ఉంటుంది. దాంట్లో లాగిన్ అయిన తర్వాత మనము ఫీజ్ పే అనేది చేయాల్సి ఉంటుంది. మనకు సెంటర్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ మనకు హైదరాబాద్ ఇచ్చారు, కరీంనగర్ ఇచ్చారు, ఖమ్మం ఇచ్చారు, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్ అంటే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కదా, పాత ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మనకు ఇవన్నీ కూడా ఇచ్చారన్నమాట. 10 జిల్లాలు ఉన్నాయి కదా ఇంతమందుకు, ఆ 10 జిల్లాలు అనేది మనకు వాటి గురించి ఇచ్చారు. హౌ టు అప్లికేషన్ గైడ్ అనేది మనకి ఇక్కడ ఈ పేరాలో ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకు సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది మనం అది చూసుకుందాము. ఇదంతా అవసరం లేదు మనకు. మొత్తం 23 pages దాకా మనకు దీంట్లో ఇచ్చారనమాట. ఈ విధంగా అప్లికేషన్ అనేది మొత్తం ప్రాసెస్ అనేది ఫైల్స్ మొత్తం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు. ఒకసారి మనకు రిజర్వేషన్స్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయో చూడండి. సీనియర్ అసిస్టెంట్ మాత్రము ఓసీ కేటగిరీలో జనరల్ 6 ఉన్నాయి, ఉమెన్స్ 2 ఉన్నాయి. అదేవిధంగా బీసీఏ కేటగిరీలో మనకు ఉమెన్స్ 1 ఉన్నది, బీసీబీ కేటగిరీలో ఉమెన్స్ 1 ఉన్నది, బీసీసీ కేటగిరీలో జనరల్ 1 ఉన్నది, బీసీడీ కేటగిరీలో 0 అనమాట, బీసీఈ కేటగిరీలో 0, ఎస్సీ కేటగిరీలో జనరల్ మరియు ఉమెన్స్ 1 ఉన్నది అనమాట, ఎస్టీ కేటగిరీలో ఉమెన్స్ 1 ఉన్నది, పిహెచ్ కేటగిరీలో విజువల్ వాళ్ళకు 1 ఉన్నది. అదేవిధంగా టోటల్ మనకు 8, జనరల్లో 8, అదేవిధంగా ఉమెన్స్ 7 ఉన్నమాట. మొత్తం 15 అనేది సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఈ విధంగా ఉన్నది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మాత్రం చూడండి, ఓసీలో జనరల్లో 3 ఉన్నాయి. అదేవిధంగా మిగతా ఈ బీసీఏలో 1, బీసీబీలో 1 ఉమెన్సే ఉన్నది. ఇక్కడ బీసీడీసీలో కానీ, డీలో కానీ, ఈలో కానీ ఏం లేదు. ఎస్సీలో మాత్రం జనరల్ 1 పోస్ట్ ఉన్నది, ఉమెన్స్ 1 పోస్ట్ ఉన్నది. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో ఉమెన్స్ 1 పోస్ట్ ఉన్నది. అదేవిధంగా పిహెచ్ కేటగిరీలో విజువల్ 1 పోస్ట్ ఉన్నది. అదేవిధంగా టోటల్గా మనకు జనరల్లో 4 పోస్టులు, ఉమెన్స్ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. మొత్తం 10 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇవి 102 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ 102 పోస్టుల్లో ఓసీ కేటగిరీలో మనకు జనరల్లో 24 ఉన్నాయి, ఉమెన్స్లో 17 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా బీసీఏలో 5 పోస్టులు, ఉమెన్స్ కేటగిరీలో 5, జనరల్ కేటగిరీలో ఉమెన్స్ కేటగిరీలో 3, జనరల్ కేటగిరీలో 5. అదేవిధంగా బీసీబీలో జనరల్ కేటగిరీలో 6, ఉమెన్స్ కేటగిరీలో 4. అదేవిధంగా బీసీసీ కేటగిరీలో జనరల్ కేటగిరీలో 1, ఉమెన్స్ కేటగిరీలో 0, బీసీడీ కేటగిరీలో జనరల్లో 5, ఉమెన్స్లో 2 ఉన్నాయి, బీసీఈ కేటగిరీలో జనరల్లో 3, అదేవిధంగా ఉమెన్స్లో. ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి, కావాలంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం క్లారిటీగా చూసుకోండి.
మొత్తం మనకు 102 పోస్టులు, గ్రాండ్ టోటల్గా మొత్తం 102 పోస్టులు అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. మనము ఫీ పేమెంట్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ ఏ బ్యాంకులలో మనము చేసుకోవచ్చు అని కూడా ఈ ఇక్కడ ఇచ్చిన అన్ని బ్యాంక్స్లలో మనము ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఏటీఎం కార్డ్స్ ఉన్నా కానీ ఆన్లైన్లో కానీ లేదా బ్యాంక్ ద్వారా కానీ మనం చేసుకోవచ్చు. ఏటీఎం ద్వారా అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు డైరెక్ట్గా మీ దగ్గర ఏటీఎం ఉన్నా కానీ మీ ఫ్రెండ్ ఏటీఎం ద్వారా కానీ మీరు మనం ఆన్లైన్లో మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఓటీఆర్ ఉన్న వాళ్ళు మాత్రం మొబైల్లో ఈజీగా చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను. ఇంతకుముందు నేను చేసుకున్నాను. ఒకసారి చూడండి, మనకు జనరల్ స్టడీస్ 150 మార్క్స్ ఉన్నది. అదేవిధంగా సెక్రటరియట్ ఎబిలిటీ అనేది కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా స్టాండర్డ్ అన్నారు, అది 150 మార్క్స్ ఉన్నది. మొత్తం 300 మార్క్స్కి అనేది ఈ మనకు ఎగ్జామ్ అనేది ఉన్నది. నేను ఆల్రెడీ వాటి గురించి సిలబస్ గురించి ఒకసారి నేను వీడియో చేశాను, దాంట్లో చూడండి. ఇక్కడ కూడా ఉన్నది, ఒకసారి చూడండి. కరెంట్ అఫైర్స్ అండ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గురించి మనకు కరెంట్ అఫైర్స్ అనేది అడిగారు. మొత్తం ఇక్కడ 12 టాపిక్స్ ఉన్నాయండి. ఈ 12 టాపిక్స్లో మనకు కరెంట్ అఫైర్స్ ఫస్ట్ టాపిక్, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్, అంతర్జాతీయ సంబంధాలు, అదేవిధంగా బ్రిక్స్ సమితుల గురించి వాటి గురించి ఉంటుంది అనమాట. దీంట్లో అంతర్జాతీయ సంబంధాలు అంటే. నెక్స్ట్ జనరల్ సైన్స్ గురించి, నిత్య జీవితంలో జనరల్ సైన్స్, అదేవిధంగా ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మనకు మన ఇస్రో ఉన్నది కండి, ఇస్రో గురించి కానీ ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వాటిలో మన భారతదేశం సాధించిన విజయాల గురించి మనం ఇక్కడ చదవాల్సి ఉంటుందన్నమాట. స్పేస్ టెక్నాలజీ గురించి కానీ రక్షణ రంగం గురించి కానీ ఇక్కడ చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి, అదేవిధంగా మనకు ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ యొక్క ఎకానమీ, అదేవిధంగా జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు 7th చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా 8th టాపిక్ చూడండి, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ గురించి చదవాలి. అదేవిధంగా 9th టాపిక్ చూడండి, పాలసీస్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం యొక్క పథకాలు, తెలంగాణ స్టేట్ యొక్క సంక్షేమ పథకాల గురించి, తెలంగాణ ప్రవేశపెట్టిన పథకాల గురించి క్లారిటీగా చదవాల్సి ఉంటుంది. 10th టాపిక్లో మనకు హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా గురించి విత్ ఫోకస్ నేషనల్ మూవ్మెంట్ గురించి చదవాల్సి ఉంది. 11th టాపిక్లో హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మూవ్మెంట్ ఫర్ తెలంగాణ స్టేట్హుడ్ అన్నారు. తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్మెంట్, మనము శాతవాహనుల నుంచి కూడా 2014 వరకు జరిగిన మొత్తం తెలంగాణ మూవ్మెంట్ అండ్ హిస్టరీ అనేది, యాన్షియంట్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ రెండు కూడా చదవాల్సి ఉంటుంది తెలంగాణకు సంబంధించి. 12th టాపిక్ మాత్రము మనకు బేసిక్ ఇంగ్లీష్ అనేది 10th స్టాండర్డ్ లెవెల్లో ఇచ్చారు. అదేవిధంగా మనకు పేపర్ 2లో ఇది 150 మార్క్స్ అనమాట. మెంటల్ ఎబిలిటీ అనేది వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అనమాట. దీని గురించి ఇచ్చారు. మెంటల్ అంటే ఏమన్నా డ్రాయింగ్స్ ఇచ్చి వాటిని ఐడెంటిఫై చేయమంటారు. వెర్బల్ అంటే నాన్ వెర్బల్ రీజనింగ్ ఇవి ఉంటుంది. లాజికల్ రీజనింగ్, అదేవిధంగా కాంప్రహెన్షన్స్ అండ్ రీఅరేంజ్మెంట్ సెంటెన్స్, కొన్ని తెలుగు ప్యాసేజెస్ అనేవి ఇస్తారు. ఆ ప్యాసేజెస్ ప్రకారము దాంట్లో స్టోరీస్ ప్రకారము మనము దాన్ని రీజనింగ్ మెథడ్లో ఇస్తారనమాట. వాటిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 4th టాపిక్ న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ అనేవి ఇచ్చారు మనకు. ఈ పర్సంటేజెస్ కానీ, అదేవిధంగా యావరేజెస్ కానీ, టైమ్ అండ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకు దీంట్లో వస్తాయి. బేసిక్ కంప్యూటర్స్ నాలెడ్జ్ కూడా అడుగుతున్నారు అనమాట. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి అడిగారు. 1 నుంచి 5 వరకు కూడా మొత్తం ఒకసారి ఇక్కడ చూడండి. మీకు కంప్యూటర్ బేసిక్స్ అనేవి కన్ఫామ్గా వచ్చి ఉండాలి. మనకు మెన్షన్ కూడా చేశారు. 5th టాపిక్ అండ్ 6th టాపిక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్ అని ఇచ్చారు. ఆటోమేషన్ ఏం లేదండి, ఎంఎస్ వర్డ్ ఇవన్నీ కూడా, ఎంఎస్ ఎక్సెల్ వీటి కూడా, పవర్ పాయింట్ ఇవన్నీ తెలుసుకుంటే అయిపోతుంది. కామన్గా మనము ఒక యూట్యూబ్స్లో మనకు చాలా వీడియోస్ అనేవి ఉన్నవి. మీరు అవి చూస్తే మీకు కంప్యూటర్ బేసిక్స్ అనేవి 1 డేలో కూడా, కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళు 1 డేలో నేర్చుకోవచ్చు. మనము 4-5 డేస్లో 10 డేస్లో మనము క్లారిటీగా అనేది, అవగాహన లేని వాళ్ళకు 10 డేస్లో అయిపోతుందండి. ఏం బాధపడిన అవసరం లేదు. ఇంటర్నెట్ గురించి, నెట్వర్కింగ్ బేసిక్స్ గురించి కూడా అడిగారు. ఇక్కడ కంప్యూటర్కి సంబంధించినవి ఏమైనా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మన ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ విధంగా మనకు సిలబస్ అండ్ మిగతా డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మనము ఈ నెల 12వ తారీఖు నుండి వచ్చే నెల 5వ తారీఖు వరకు
అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 18 నుంచి 34 ఇయర్స్ వరకు అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట. ఎక్స్ట్రా ఒక్కొక్కరికి 10 ఇయర్స్ 5 ఇయర్స్ అనేది ఇచ్చారు. వాళ్ళ కేటగిరీని బట్టి మనకు ఫీజు అనేది కొంతమందికి 200, కొంతమందికి 80 రూపీస్ అనేది మినిమం 80 రూపీస్ అనేది ఉన్నది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.